జీనియస్ అయితే దేవత లాంటి మీకే ఇంత అన్యాయం చేసుండేవాడు కాదు మేడం. ఎంత సంపాదిస్తే ఏమి లాభం మేడం? ఎంత విలువైన మనిషిని పోగొట్టుకున్నాడో ఆయనకి ఇప్పుడు తెలియదు. వదిలే శరత్. ఎలా వదిలేయాలి మేడం? దొరికితే కడిగి పారేసుండేవాడిని. నా ఉద్యోగం ఉంటే ఎంత, పోతే ఎంత? అలాంటి పిచ్చి పనులు చేయకు శరత్. మీ బాస్ ఎలాంటి వాడైతే నీకేంటి? మొదటి తారీఖు రాగానే నీకు జీతం ఇస్తున్నాడు కదా. నువ్వెంత ఇరిటేట్ చేసినా నిన్ను భరిస్తూనే ఉన్నాడుగా. డిస్మిస్ చేసేస్తే పోయే పియ్యనే భరించేవాడు. కట్టుకున్న భార్యలు ఎందుకు భరించలేకపోయాడు మేడం? ఎందుకు? మీరేం తప్పు చేశారని? అన్నిసార్లు మనం చేసే తప్పులకే శిక్ష పడదు శరత్. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు చేసే తప్పులకు కూడా మనకి శిక్ష పడుతుంది. ఇది నేనే కాదు, ఆయన అనుకున్నారు. ఏంటి మేడం, పెళ్ళంటే ఇంతేనా? నేను పెళ్లి చేసుకున్నాను. భూమికి జారుడి ఎత్తుండదు నా పెళ్ళం. ఆవేశం వస్తే మొగుడని కూడా చూడదు. నోటికి చేతికి పని చెప్తూనే ఉంటుంది. అయినా వదిలేయాలన్న ఆలోచన రాలేదు నాకు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, భరిస్తూనే ఉన్నారు. పెళ్ళావంటే భయంతో కాదు, పెళ్ళంటే ఉన్న గౌరవంతో. భరించే భర్తలున్నట్టే సర్దుకుపోయే భార్యలు ఉన్నారు. నేను సర్దుకుపోవాలనుకున్నాను. బట్టలు సర్దుకుపోమని ఎన్నోసార్లు అన్నారు. ఏం చేస్తాను, తప్పలేదు. ఒక్కనాడైనా మీరింత నరకం అనుభవిస్తున్నారని మాకు తెలియకుండా, కనీసం అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేయగలిగారు మేడం? మీకు ఏడుపోస్తే కన్నీళ్ళు రావా? అదొదిలే శరత్. ఇదేంటి? కావ్యమ్మ పెళ్లి కార్డ్ మేడం. ఎందుకు ఇందులో బాస్ పేరు లేదని అందరినీ అడిగాను.